శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు 60లో 20. ఇది ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించబడిన కథ. రాసినవారు శ్రీ భైరవ జోసుల రోహిణి గారు. ఒక్క 15 నిమిషాలు మీరు ఈ కథ వినటానికి కేటాయించండి. భవిష్యత్తుకి బంగారు బాట వేసుకునేదానికి ఇందులో చాలా సందేశాలున్నాయండోయ్. ఇక కథలోకి వెళ్దాం. సుదర్శన్, ఏంటి పొద్దున్నే ఎక్కడికో బయలుదేరావు? ఆఫీస్ లేదేంటి? అడిగాడు సూర్యారావు. నమస్తే అండి, బావున్నారా? పాల ప్యాకెట్ కొందామని ఇలా వచ్చాను. ఇక ఆఫీస్ అంటారా? వారం క్రితమే రిటైర్ అయ్యాను నేను, కాస్త విచారంగా అన్నాడు సుదర్శన్. ఓ, అభినందనలోయ్, బాధ్యతల నుండి విడుదలయ్యావన్నమాట. ఇప్పుడు సంపూర్ణమైన స్వేచ్ఛ అనుభవించొచ్చు అన్న సూర్యారావు మాటలకు ఆశ్చర్యంగా చూశాడు సుదర్శన్. అది గమనించినట్లుగానే ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నాను. సాయంత్రం నాతో పాటే వస్తావా? మన యూత్ అసోసియేషన్లో నిన్ను చేరుస్తాను అన్నాడు. ఈ మాటలు బొత్తిగా అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు సుదర్శన్. అన్ని విషయాలు సాయంత్రం చెప్తాను, ప్రస్తుతానికి బాయ్ అని హుషారుగా వెళ్ళిపోయాడు. తనకంటే 8 ఏళ్లు పెద్దయిన సూర్యారావుని వింతగా చూస్తూ ఉండిపోయాడు సుదర్శన్. సాయంత్రం సూర్యారావుతో పాటు దగ్గరలో ఉన్న పార్కుకెళ్ళాడు. అక్కడ అప్పటికే కొంతమంది వృద్ధులు బెంచీల మీద కూర్చొని ఉన్నారు. అందర్నీ పరిచయం చేశాడు. అందరూ తనకంటే పెద్దవాళ్లే. కొంతమంది 75 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ బెంచీల మీద. మన యూత్ అసోసియేషన్లో కొత్త సభ్యుడిగా చేరిన సుదర్శన్కు స్వాగతం అని అందరూ చప్పట్లతో ఆహ్వానించారు. ఇదేమిటి, అందరూ ముసలివాళ్లే ఉన్నారు, యూత్ అసోసియేషన్ అంటున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదూ? ముసలితనం మన శరీరానికేనోయ్, మనసుకు మాత్రం కాదు. మన ఆలోచనలు ఇంకా యవ్వనంలోనే ఉన్నాయి. మనల్ని వృద్ధులు అనకూడదు, సీనియర్ సిటిజన్స్ అనాలి. అందుకే ఈ పేరు పెట్టుకున్నాం అన్నాడు సూర్యారావు నవ్వుతూ. ఇంకా 10 ఏళ్లైనా ఆఫీస్ పని చేయగల సామర్థ్యం మనకు ఉంది, అవునా? అయినా మనల్ని రిటైర్ చేశారంటే దాని అర్థం ఏమిటి? హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని నవ్వేశాడు సదానందం. రిటైర్ అయ్యాక మన కలలు సాకారం చేసుకోవచ్చు. ఎన్నో రోజులుగా పెయింటింగ్స్ వేద్దామనుకునే నేను ఇప్పుడు ప్రశాంతంగా పెయింటింగ్స్ వేసుకుంటున్నాను. మన గౌరీనాథ్ని చూడు, సంగీతం క్లాసుల్లో చేరాడు తెలుసా అన్నాడు 70 ఏళ్ల సాంబశివం. వింత విషయాలు వింటున్నాడు సుదర్శన్ కళ్ళు పెద్దవి చేసి. నీ ప్లాన్స్ ఏంటి ఇంతకీ? రిటైర్ అయ్యాక డబ్బులు బాగానే వచ్చుంటాయిగా అని ఆరా తీశాడు చంద్రశేఖర్. మా అబ్బాయి రమ్మంటున్నాడు, అక్కడికి వెళ్దామంటోంది నా భార్య అన్నాడు సుదర్శన్. శాశ్వతంగా ఉండడానిక? కొంచెం సీరియస్గా అడిగాడు జనార్దనం పక్కనే. అవునండి, ఈ ఇల్లు కూడా అమ్మేసి అక్కడికే వెళ్లాలనుకుంటున్నాం. అందరూ కలిసే ఉండాలని ఉంది. అయినా మా మనవడు మనవరాలి ఆటపాటలు కూడా చూడాలనుందండి. వాళ్ల ముద్దు మాటలు తలుచుకుంటూ పారవస్యంగా అన్నాడు సుదర్శనం. నీకంటే అనుభవజ్ఞుడిగా చెప్తున్నాను, ఇల్లు అమ్మేసి అక్కడే శాశ్వతంగా ఉండాలని మాత్రం అనుకోకండి అనేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జనార్దనం. అక్కడ హఠాత్తుగా వేడి వాతావరణం చోటు చేసుకుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు అందర్నీ చూస్తూ సుదర్శన్. అదేం లేదు, ఆయన రిటైర్ అయ్యాక మనవళ్లతో హాయిగా గడపచ్చు కదా అని కొడుకింటికి వెళ్లారు. కొన్ని రోజులు బానే ఉన్నారక్కడ. తర్వాతే మొదలైంది అసలైన డ్రామా. ఈయన భార్యకు మడి ఆచారం కాస్త ఎక్కువ. పొద్దున్నే మడితోనే వంట చేసి నైవేద్యం పెట్టిన తర్వాతే తినాలి అనేది అందరినీ. అది ఈయన కోడలికి చాదస్తంలాగా కనపడేది. ఏదో ఒక పుల్లవిరుపు మాటలు అంటూనే ఉండేది. వాళ్లమ్మ ఎంత అధునాతన భావాలు కలదో వీళ్ల మనసుకి గాయం కలిగేలాగా మాట్లాడేది. ఒకసారి వాళ్ళమ్మ వచ్చినప్పుడు ఆవిడతో వంట చేయించుకుని ఇష్టంగా తినిందిట. అబ్బా, ఇంత మంచి భోజనం చేసి ఎన్ని రోజులైందమ్మా. ఈ ముసలివాళ్ల బాధ్యత మీద పడ్డాక ఎక్కడికి వెళ్లడానికి స్వతంత్రం అనేదే లేకుండా పోయింది. కనీసం సినిమాకి షికారుకి వెళ్దామన్నా మేము తయారు అని సిద్ధంగా ఉంటారు. మా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాలని మేం చూస్తుంటే వీళ్ళేమో ఎప్పుడూ పాత డొక్కు శ్లోకాలు నేర్పిస్తున్నారే. ఎప్పుడూ ఆ మడి తడి నైవేద్యం అని మా ప్రాణాలు తోడేస్తున్నాదనుకో. వీళ్ళ ఆస్తి కోసం పడుంటారనుకుంటున్నారేమో. ఏముందని వీళ్ళకి ఆ పాత డొక్కు ఇల్లు తప్ప. వీళ్ళ డబ్బు కూడా ఎంతుందనుకున్నావు? మా 6 నెలల సంపాదన కంటే తక్కువే. వాళ్ళమ్మతో అన్న ఈ మాటలకు ఆవిడ మనసు బాగా గాయపడింది. అంతే, ఇక అక్కడ ఉండకూడదనుకున్నారు. మనవడు మనవరాలు వీళ్ళని విడిచి ఉండలేక ఎంత ఏడుస్తున్నా గుండె రాయి చేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడికొచ్చేశారు చెప్పడం ముగించాడు చంద్రశేఖర్. ఆవిడ కూడా తక్కువైంది కాదులేండి. నాకు తెలిసినంత వరకు కోడలు వచ్చిన కొత్తల్లో
ఈయన భార్య ఆ అమ్మాయిని ఏవో సూటిపోటి మాటలు అనేదిట. మడి ఆచారం లేని కొంపనించొచ్చావు, మీ అమ్మ స్నానం చేయకుండానే వంట చేస్తుంది, శుచి శుభ్రత లేదు అని ఈసడించేదిట. ఆ అమ్మాయి వాళ్ళమ్మ ఉద్యోగం చేసేది, వంటంతా చేసి అప్పుడు స్నానం చేసి ఆఫీస్కి ఫ్రెష్గా వెళ్లేదిట పాపం. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ అత్తగారి మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పుడనుకుని బాధపడితే ఏం ప్రయోజనం అండి? అప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? వాళ్ళు మాకు దూరపు చుట్టాలు అన్నాడు సాంబశివం. నిజమే కదా, ఇప్పుడు వాళ్ళు ఈ ఊళ్ళోనే హాయిగా ఉంటున్నారు. ఆ చేసుకునే కష్టమేదో మన ఇంట్లోనే ఇష్టంగా చేసుకొని తినొచ్చు అని అంటారు అన్నాడు సూర్యారావు. అవును, హాయిగా భార్యాభర్తలిద్దరూ ఏ సినిమాకో షికారుకో వెళ్ళొచ్చు. ఇన్ని రోజులు ఉద్యోగాల హడావిడిలో బిజీగా ఉండి ఎక్కడికి వెళ్ళలేకపోయాం. చిన్న వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువగా ఉండేవి, ఎంత డబ్బులు చాలేవి కాదు, ఖర్చులు అలా ఉండేవి మరి అప్పుడు. ఇప్పుడు మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవచ్చు, హాయిగా యాత్రలు చేద్దాం. మేమైతే పోయిన ఏడాది సింగపూర్కి వెళ్ళొచ్చాం. నిజం చెప్పాలంటే అది మా హనీమూన్ అనుకో. హాయిగా ఏ బాదరబందీ లేకుండా ఎంతో స్వేచ్ఛగా పెళ్ళైన కొత్తల్లోలాగా ఎంజాయ్ చేశాం. ఉత్తర దక్షిణ భారతం మొత్తం చూసేశాం. ఈసారి యూరప్ టూర్కి వెళ్దాం అనుకుంటున్నాం. మనకన్నా రిటైర్మెంట్ ఉంది కానీ పాపం మన ఇంట్లోని ఆడవాళ్లకు అది కూడా లేదు కదా. నేనైతే ఆవిడికి వంట పనులు సహాయం చేస్తాను, పని మనిషి రాకపోతే ఆ పనుల్లో కూడా సహాయపడతాను కళ్ళు మెరుస్తుండగా చెప్పాడు పరమేశం. వీళ్ళందరి జీవితాలే తను నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు అనుకున్నాడు సుదర్శన్. రిటైర్ అయ్యాక జీవితం నిరర్థకం, కాటికి కాళ్ళు జాచే వయసు అనుకున్నాడు ఇప్పటి వరకు. భార్యకి ఎప్పటినుంచో కోరిక ఏదో ఒక విదేశం చూడాలని. చుట్టుపక్కల వాళ్ళు మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మేమెప్పుడూ అక్కడికి వెళ్తూ ఉంటాం, ఎంత బాగుంటాయో, మీరు చూడలేదు కదూ, మీ పిల్లలు ఇండియాలోనే ఉన్నారు కదా, మీకు చూసే అవకాశం లేదులే అని కాస్త వ్యంగ్యంగా అనేవాళ్ళు. అప్పటినుంచి ఆవిడ అక్కడికి వెళ్లాలని కోరిక. ఇన్నేళ్లు తల్లిదండ్రుల బాధ్యత, చెల్లెళ్ల పెళ్లిళ్ల బాధ్యతతో సతమతమయ్యాం. అవి తీరాక పిల్లల బాధ్యత. ఎక్కడికి వెళ్లాలన్నా డబ్బు కొరత. ఇప్పుడు డబ్బులు బాగానే వచ్చాయి, కొంత డబ్బు తమ కోసం ఖర్చు పెట్టుకుంటే తప్పే ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం కొంత దాచుకుంటే సరిపోతుంది. ఏంటి అప్పుడే లెక్కలేసుకుంటున్నారా అన్న సదానందం మాటలకు ఉలిక్కిపడి చూశాడు తనలో తనే ఆలోచించుకుంటున్న సుదర్శన్. వచ్చే వారం నుంచి మా ఇంటి దగ్గరున్న గుళ్ళో జరిగే ప్రవచనాలకు వస్తారా ఎవరైనా అని అడుగుతున్నాడు చంద్రశేఖర్. భార్యలను తీసుకుని వస్తామని అందరూ అన్నారు. 1 గంట తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరారు. దారిలో సూర్యారావు గారు, నాకొక డౌటు, వీళ్ళెవరికి బీపీ షుగర్ లాంటి జబ్బులు లేవా అని అడిగాడు. కొడుకు కోడలు ఈ ఊళ్ళోనే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సందేహంగా అడిగాడు సుదర్శన్. నీ సందేహం నాకు అర్థమైందోయ్, అందరికీ ఏవో జబ్బులు ఉండనే ఉంటాయి, అంత మాత్రాన ఏదో రోగిష్టి వాళ్ళలా రోజులు ఈడుస్తూ గడపాలా? అందుకే ఇలా సరదాగా జోకులేసుకుంటూ గడుపుతాం. ఇంకో విషయం, మేము మా కొడుకు కోడలతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాను తెలుసా. మా అబ్బాయికి ఈ ఊళ్ళోనే ఉద్యోగం దొరికింది, తప్పదు కదా, అందరూ కలిసే ఉంటాం. మా ఆవిడ కోడలు కలిసే పనిచేసుకుంటారు. పాపం ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పిల్లలు వాళ్ళ హోంవర్క్లు బాధ్యతలు ఎక్కువ. అందుకే పిల్లలను స్కూల్ బస్సులో ఎక్కించడం, మళ్ళీ తీసుకురావడం, హోంవర్క్లు చేయించడం నేను చేస్తాను. డబ్బిస్తే మా అబ్బాయి పుచ్చుకోడు. అందుకే ఇంటికి కావలసిన కూరలు, కొన్ని వస్తువులు వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేనే తీసుకుని వెళ్తాను. ఎందుకు నాన్న, ఆన్లైన్లో తెప్పిస్తాను అంటాడు. లేత కూరగాయలు ఏరి తెస్తాన్ని వాడికి నచ్చచెప్తాను. పిల్లల పుట్టినరోజులకి చేతనైనంత బంగారమో డబ్బో ఏదో ఒకటి ఇస్తాం. ముఖ్యంగా కొడుకు కోడలు ఏం మాట్లాడుకుంటున్నా, గొడవ పడుతున్నా, వాదులాడుకుంటున్నా మేము జోక్యం చేసుకోం. మా బెడ్రూమ్లో మేము వేరే టీవీ పెట్టుకున్నాం. బాల్కనీలో కొన్ని మొక్కలు పెంచి రోజూ నీళ్లు ఎరువులు వేసే బాధ్యత నాదే. పిల్లలు ఎక్కడికైనా వెళ్తూ మమ్మల్ని రమ్మంటారు పాపం, మేమే ఇంట్రెస్ట్ లేదని సున్నితంగా తిరస్కరిస్తాం. మేం కూడా ఎక్కడికన్నా వెళ్లాలంటే స్వతంత్రంగా వెళ్తాం, అలాని ఇంట్లోనే ఉండిపోం. మనం అందరితో కలిసి ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. జీవిత సత్యాన్ని కాచి వడబోసిన వాళ్లా చెప్తున్న సూర్యారావు ఒక గురువులాగా కనపడ్డాడు సుదర్శనంకి. ఇద్దరూ వాళ్ళ ఇంటి దారి పట్టారు. అందరి మాటలు మన్నం చేసుకుంటూ నేను కూడా వీళ్ల బాటలోనే నడవాలి అనుకుని ఇంటికి చేరాడు సుదర్శనం. ఏమిటండి ఇంత లేటు అడిగింది సంధ్య. రేపే సినిమాకెళ్దాం, ఈసారి మనం సింగపూర్ టూర్ కానీ యూరప్ టూర్ కానీ వెళ్దామా అని గబగబా అంటున్న భర్తను వింతగా చూసింది సంధ్య. రేపటి నుండి మనిద్దరం వాకింగ్కి వెళ్దాం, అలాగే యోగా క్లాస్లో చేరి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అన్నాడు తిరిగి. హఠాత్తుగా ఈయనకేమైందబ్బా అనుకుంది.
ఏదైనా ఇక నుంచి తామిద్దరూ ఎంజాయ్ చేయాలి అని భర్త నిర్ణయించుకున్నట్టున్నారు అనుకుంది సంతోషంగా మనసులో. మరుసటి రోజు పొద్దున ఏదో గుర్తుకొచ్చి తన పాత డైరీ కోసం వెతికాడు సుదర్శన్. అరగంట తర్వాత దొరికింది తనకు కావలసిన డైరీ. గబగబా పేజీలు తిరగేశాడు. అతని చూపులు ఒకచోట ఆగిపోయినాయి. దొరికింది. 2 ఏళ్ల క్రితం ఏదో ఊరెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ కనపడి తన ఫోన్ నెంబర్ ఇచ్చి హడావుడిగా వెళ్ళిపోయాడు. ఫోన్ చేద్దాం అనుకుంటూనే ఏదో పనిలో ఒత్తిడిలో మరిచిపోయాడు. ఇప్పుడైనా ఫోన్ చేయాలి అనుకుని ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. ఒరే సీను, నేన్రా సుదర్శనన్ని అన్నాడు ఉద్వేగం పట్టలేక. ఇద్దరూ సంతోషంగా ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. మిగిలిన స్నేహితులు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. అందులో 5 మంది ఈ ఊళ్ళోనే ఉన్నారు. అందరితో మాట్లాడాడు. శేషాద్రి భార్య చనిపోయిందని తెలిసి బాధపడ్డాడు. రోజు హోటల్ భోజనం చేయలేకపోతున్నాను అని అన్నాడు. అప్పుడప్పుడు ఏదో ఉడకేసుకొని తింటున్నట్ట. ఎవరు ముందు పోతారో తెలియదురా, అందుకే మగవాళ్ళం వంట నేర్చుకోవాలి. ఆడవాళ్లకి బయట పనులు అంటే ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది, వాటిని ఎలా డ్రా చేసుకోవాలి, ఇలాంటివి నేర్పాలి విషాదంగా అన్నాడు శేషాద్రి. అవును, రేపటి నుంచి నేను వంట నేర్చుకుంటాను. నా భార్య సంధ్యకు బయట విషయాలు నేర్పాలి. ఇంతకుముందు 1-2 సార్లు ఈ విషయాలు వివరించబోతే అవన్నీ నాకెందుకు, మీరు చూసుకుంటున్నారు కదా అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది. ఈసారి గట్టిగా పట్టుబట్టి చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వచ్చే నెల స్నేహితులందరూ ఒకచోట కలవాలనుకున్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని రోజు వాళ్లతో మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. అందర్నీ ఒరే అని పిలుచుకుంటూ అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయారు అందరూ. స్కూల్లో టీచర్లు తమకిచ్చే పనిష్మెంట్లు, కాలేజీలో ఎవరెవరిని ఎలా ఏడిపించింది, అలా అన్ని చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే తమ వయసును కూడా మర్చిపోయి ఇన్ని రోజులు ఈ జీవితాన్ని ఎంత మిస్ అయ్యాం అనిపించింది వాళ్ళందరికీ. వృద్ధాప్యాన్ని బాధపడుతూ గడపాలా, ఆనందంగా గడపాలా అనేది అంతా తమ చేతుల్లోనే ఉంది. చివరి రోజుల్లో జబ్బు చేసి మంచాన పడితే అలా కాకుండా ఉండడానికి ఇప్పటినుంచే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి సంవత్సరం బాడీ చెకప్ చేయించుకోవాలి. ఏదో ఒక పని చేస్తూ శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వేదాంతపరమైన పుస్తకాలు చదవాలి. జీవితంలో ఆధ్యాత్మికత కూడా అవసరమేనేమో అనుకుంటూ భార్యని రేపు ప్రవచనాలకి తీసుకెళ్లాలి అనుకున్నాడు సుదర్శన్. సమాప్తం. ఇదండి ఇవాల్టి 60లో 20 అనే కథ. మీకు నచ్చిందా? నచ్చితే మీ చుట్టుపక్కల ఉన్న మధ్య వయసు వాళ్ళు, వయసు మీరిన వాళ్ళకి ఈ కథని షేర్ చేయండి. వింటున్న మధ్య వయసు వాళ్ళందరూ మీ వృద్ధాప్యాన్ని ఎలా గడపాలి అనుకుంటున్నారో ముందుగానే ప్రణాళిక వేసుకోండి. సొంత ఇల్లే ఉండక్కర్లేదు, మనకి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాల్సిన అవసరం లేదు. అలా అని ముందుగానే వెళ్ళిపోయి పిల్లల మీద ఆధారపడే కన్నా ఉన్న ఇంట్లోనే పిల్లల దగ్గర నుంచే కొంత డబ్బడిగి ఆ ఇంట్లోనే స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటుంది. అవసరం అనిపిస్తే వాళ్ళనే వేరే ఇల్లు తీసుకుని ఉండమని చెప్పండి. నేనుండేది నా ఇంట్లో అనే ఫీలింగ్ చాలా భరోసానిస్తుంది వృద్ధాప్యంలో. ఇది చాలామంది అనుభవంలో ఉన్న వృద్ధులు చెప్తున్న మాట. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో పంచుకోండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.